అభిషేక్ శర్మ యుఎస్ఏ మీద డక్, పాకిస్తాన్ మీద డక్, నెదర్లాండ్ మీద కూడా డక్. అభిషేక్ అసలు నువ్వు ఎందుకు ఆడుతున్నావు ఫిట్ గా లేనప్పుడు? టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అభిషేక్ ని పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వండి. ఒక నిమిషం ఆగండి, సేమ్ సినారియో ఆల్రెడీ జరిగింది. 2024 T20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ ఫస్ట్ 4 మ్యాచెస్ లో కొట్టినవి 5 runs మాత్రమే. అప్పుడు విరాట్ పని అయిపోయిందన్నారు, టీం నుండి తీసేయమన్నారు. కానీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మీద టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యి టీం కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ 59 balls లో 76 runs చేసి వరల్డ్ కప్ గెలిపించాడు. అయినా అభిషేక్ ని విరాట్ తో పోల్చడం ఏంటి? కరెక్టే, కానీ అభిషేక్ జస్ట్ 20 balls ఆడితే చాలు మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అభిషేక్ 20 balls ఆడితే చాలు అపోనెంట్ బౌలర్స్ యొక్క కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. అభిషేక్ తర్వాత వచ్చే సూర్య, తిలక్ మీద ప్రెషర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కావాలంటే స్టాట్స్ చెక్ చేసుకోండి. అభిషేక్ 20 balls పైన ఆడిన మ్యాచ్లన్నీ వార్ వైన్ సైడ్ అయినవే. నా ఒపీనియన్ ప్రకారం అభిషేక్ మిగతా వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నింటిలో ఉండాలి. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మనకి మెన్స్ T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు క్రికెట్ ప్రెడిక్షన్స్ ఫ్రీగా కావాలి అనుకుంటే మాత్రం బయోలో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.